హాయ్ అండి. ఇప్పుడు నేను చపాతీ కాలవటం ఎలాగో చూపిస్తాను చూడండి. చపాతీని కాల్చే విధానంలో కూడా నీట్గా కాల్చుకోవచ్చు అండి, మెత్తగా బాగా వస్తాయి. చూడండి ఇట్లాగా అట్లా గడితోటి కొంచెం అట్లా అంటూ ఉండాలి. అది బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్ వచ్చేటప్పుడు ఇలాగండి, అంతే. అట్లా మళ్ళీ తిరగేసుకోవటం. చూడండి మళ్ళీ కింద వైపు కూడా కొంచెం కాలినాక అది ఎట్లా బబుల్స్ వస్తున్నాయో చూడండి. అట్లా బబుల్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేయటం. అది చూడండి ఎంత బాగా కాలింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొంచెం. 2 సార్లు అలాగే వేసేసినాక ఆయిల్ వేసుకోవటం. మళ్ళీ అట్లా టర్న్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి సెకండ్ వైపు కూడా మళ్ళీ ఆయిల్ వేసేసుకోవటం. అంతేనండి. చపాతీ చూడు బాగా కాలిపోయింది. చూడండి ఎంత బాగా కాలిందో. అన్ని వైపులా చుట్టూ కాలింది. చివర్లో కానీ మొత్తం కాలేస్తుంది. మంట మీడియంగా పెట్టుకోండి. మరీ సిమ్లో పెట్టద్దు, మరీ హైలో పెట్టద్దు. మరీ హైలో పెడితే మాడిపోద్ది. తీసేసుకొని మళ్ళీ ఇంకో చపాతీ చూపిస్తా చూడండి. చూడండి ఎంత బాగా కాలుస్తాను నేను. చూడండి చుట్టూ అట్లా బబుల్స్ వస్తున్నాయి కదా, అట్లా కొంచెం బబుల్స్ వచ్చిన దాకా ఉంచండి అంతే. మళ్ళీ నెక్స్ట్ ఏమిటే టర్న్ చేయటం. అది చూడండి సూపర్గా వచ్చేసింది. మళ్ళీ ఇటు టర్న్ చేయటం అంతే. ఇప్పుడు 2 పక్కల మళ్ళీ ఆయిల్, ఇటు సైడ్ ఆయిల్ పోసేసి ఊరక వట్టి గంటేనండి అలా తిప్పండి అంతే చాలు. ఆయిల్ ఏమి ఎక్కువ వాడవలేదు. మళ్ళీ ఇప్పుడు ఇటు కూడా అంతే ఆయిల్ వేసేయటం అయిపోయింది. చూడండి చపాతీ ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇట్లా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీని ఇలా కాల్చుకుంటే బాగా వస్తుంది అసలు. అంతే 1-2 సార్లు అటు తిరిగేసేయటం అయిపోయింది.